రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం నుండి ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నామన్నారు రాష్ట్ర మంత్రులు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చామన్నారు. ప్రభుత్వానికి ఇబ్బందులు ఉన్నా వెనకడుగు వేయలేదని స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో పర్యటించారు మంత్రులు తుమ్మల, దామోదర, కోమటిరెడ్డి, పొన్నం. బస్వాపూర్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నిన్నటి వరకు రైతుల ఖాతాల్లోకి 40,000 కోట్లు జమ చేశామన్నారు. అధికారం కోల్పోయిన వారి విమర్శలకు అర్థం లేదన్నారు. గత సర్కార్ చేసిన పొరపాట్లను సరిదిద్దుతూ ముందుకెళ్తున్నామన్నారు. చాలా కాలంగా మనమందరికీ ఆకాంక్ష అయినటువంటి రాజీవ్ రహదారి నుంచి హుస్నాబాద్ దాకా 4 లైన్ల రోడ్డుకి 80 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసిన ఏడాదిన్నర కింద 2 ఏళ్ల కింద ఇదే వేదిక మీద బడి పండుగ జరిగితే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అభివృద్ధి అధికారంలో లేదు. పండుగ చేసుకునేటువంటి ఆనాటి పూర్వ విద్యార్థులంతా మా హుస్నాబాద్కు ఏదైనా ఒక విద్యా సంస్థ బాగుంటుంది అనుకునేటువంటి సందర్భం. ఇవాళ ఈ హుస్నాబాద్ ప్రాంతానికి ఒక మంచి గుర్తింపు రావడానికి అందరి సహకారంతో, అదేవిధంగా మా జిల్లా సహచార మంత్రి శ్రీధర్ బాబు గారు, మొన్నటిదాకా ఇన్ఛార్జిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మొత్తం కేబినెట్ సహకారంతో ఈరోజు హుస్నాబాద్లో శాతవాహన ఇంజనీరింగ్ కాలేజీ సంవత్సరం అడ్మిషన్లు ప్రారంభోత్సవం చేసుకుంటున్నామనే మాట మనం చేస్తా ఉన్నా. నేనేమడగానే తమ్మి పో అని చెప్తారు. అట్లనే ఇలా చాలా కాలంగా మనం అందరికీ ఆకాంక్ష అయినటువంటి రాజీవ్ రహదారి నుంచి హుస్నాబాద్ దాకా 4 లైన్ల రోడ్డుకి 80 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసిన హుస్నాబాద్ నుంచి సుందర్గిరి వరకు 75 కోట్లతోని మా R&B శాఖ ద్వారా పనులు కూడా రేపటి నుండి స్టార్ట్ చేసుకోబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా మీ నాయకునికి హామీ ఇస్తూ వెంటనే అది ఈరోజే శంకుస్థాపన చేసేది ఉండే. ఇంకొక రోడ్ అడిగిండ్రు, కొత్తపల్లికి వెళ్ళి సుందరగిరికి 10 కిలోమీటర్లు 85 కోట్లతోని వారం రోజుల్లోనే దాన్ని కూడా శాంక్షన్ చేపించి వెంటనే దీంతో పాటు ఒక నెల రోజులు ఆలస్యంగా పనులు ప్రారంభించే విధంగా మా R&B శాఖ శాంక్షన్ చేస్తుందని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ఇలా కాన్ఫరెన్స్కి 5,000 ఇండ్లు 4,000 ఇండ్లకు శాంక్షన్ ఇచ్చుకున్నాం. 5 లక్షలతో మీరు సొంతంగా స్థలం ఉన్న వాళ్ళు కట్టుకోమని చెప్పి ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నామని చెప్పి తెలియజేసుకుంటూ శ్రీరామ్ సాగర్ కింద, వరద కాలువ కింద అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేసుకొని పచ్చగా అన్నపూర్ణ అంటే కరీంనగర్గా పేరుగాంచినటువంటి వ్యవసాయ జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా వచ్చే అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. కాబట్టి దయచేసి మా చేతిలో ఉన్నంత వరకు ఆ భగవంతుడు మాకు ఇచ్చినటువంటి శక్తి మేరకి రైతాంగాన్ని మర్చిపోకుండా ప్రభుత్వానికి ఇబ్బంది అయిన సహచరులందరూ మెప్పించి ఈనాడు రేవంత్ రెడ్డి గారు 40,000 కోట్ల రూపాయలు నిన్నటితోటి రైతుల యొక్క జేబుల్లోకి పంపించాం. ఇంకొక 40,000 కోట్లు వరి ధాన్యాన్ని కొన్నాం. ఇంకొక 20,000 కోట్ల రూపాయలతోటి విద్యుత్ శక్తి సబ్సిడీతోటి పాటు పంటలు కొనుగోలు చేస్తున్నాం. తప్పకుండా 1,00,000 కోట్లు పైన ఒకే సంవత్సరం ఖర్చు పెట్టినటువంటి ఏకైక ప్రభుత్వం రైతుల కోసం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తప్ప ఈ భారతదేశంలో ఇంకొక ప్రభుత్వం లేదు. కాబట్టి దయచేసి అవాకులు చవాకులు వేలేటటువంటి రాజకీయ పార్టీలు ఏ ఒక్క శాఖను వదలడు, ఎక్కడ నిధులు వదలడు. ఇది నా హుస్నాబాద్కి ఇది కావాలి అని మొండికి కూర్చుంటాడు. మీరు గౌరవలి ప్రాజెక్టే తీసుకుందాం, లేదా ఏ శాఖ వద్దు మా శాఖనే తీసుకుందాం. హుస్నాబాద్ అంటే ఓ తాలూకా హెడ్ క్వార్టర్స్. హుస్నాబాద్ అంటే వైద్య సేవలకు సంబంధించి 30 పడకలు 50 పడకల హాస్పిటల్. ఈరోజు 50 పడకల హాస్పిటల్ పోయి 150 పడకల హాస్పిటల్ సుమారు 82-83 కోట్లతోటి 50, 150 మరియు MCH అంటే 250 పడకల హాస్పిటల్ మీ హుస్నాబాద్కు అవసరమా? ఆరోగ్యము
పేదవాని ఆరోగ్య పరిరక్షణ అనేది ప్రభుత్వ బాధ్యత. అది నా బాధ్యత, నా సర్కారు బాధ్యత. నేను సేవలు అందించాలి.